తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, గత 2 గంటలుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ముఖ్యమైనటువంటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 పేరిట ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ఐఎస్బి ప్రొఫెసర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గ్లోబల్ సమ్మిట్లో నిర్వహించాల్సినటువంటి ఏర్పాట్లు, జరిగే ఏర్పాట్లు, నిర్వహణ, అతిథులు, వాళ్ళకి చేయాల్సినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి వివరాలను వాళ్ళంతా కూడా సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు కూడా చెప్తున్నారు. ఇంకా దానికి సంబంధించి ఫ్యూచర్ సిటీలో ఈ డిసెంబర్ 8, 9వ తేదీన జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వసతి, వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ అంశాలకు, వాళ్ళకు సెక్యూరిటీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వివిధ అంశాల్లో చేసినటువంటి అభివృద్ధి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి వాటి మీద దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించినటువంటి అంశాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 2047లో తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తీసుకున్నటువంటి లక్ష్యాలు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి నిమగ్నమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా ఈ సమ్మిట్ను నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పర్యవేక్షణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేస్తున్నారు. 2-3 రోజుల క్రితం వెళ్ళి అక్కడ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల నిర్వహణ మీద కూడా స్వయంగా పర్యవేక్షించారు, పరిశీలించారు. అధికారులకు కొన్ని సూచనలు, సలహాలు చేశారు. ఆ తర్వాత వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ముఖ్యంగా భద్రతా విషయంలో ఎటువంటి లోపాలు జరగకుండా ఉండాలని విద్యా ఉపాధి, యువజనులకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ఈ ప్రజెంటేషన్ ద్వారా చూపెట్టాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు సాధించినటువంటి విజయాలు, లక్ష్యాలు, అదేవిధంగా ఈ 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ విజన్, పాలసీ విధానాన్ని కూడా తీసుకురావాలని, అదేవిధంగా విదేశీ పెట్టుబడులను, ముఖ్యంగా విదేశీ సంస్థలు, వివిధ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా 2047కు 3 ట్రిలియన్ సంపదను సాధించడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. 2047 నాటికి తెలంగాణ విజన్ డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుంది అంటే, విద్యా ఉపాధి కావచ్చు, యువజనులకు కావచ్చు, వివిధ రంగాల్లో తెలంగాణ ఎటువంటి అభివృద్ధి సాధించబోతుంది అనే దాన్ని కూడా విజన్ డాక్యుమెంటరీ రూపంలో చూపించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ముఖ్యంగా వివిధ దేశాల ప్రతినిధులను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సురక్షితము, పెట్టుబడులు పెట్టేందుకు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి వాటిని కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం గ్లోబల్ సమ్మిట్ వేదికగా చేయనున్నారు. ఇక ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివిధ దేశాల ప్రతినిధులకు చెప్పడంతో పాటు ఇక్కడ వివిధ సంస్థలు ఏర్పాటు చేసేందుకు చాలా, అంటే ఈజీ డూయింగ్ ఆఫ్ పరిశ్రమలు పెట్టే విధంగా కూడా తెలంగాణ రాష్ట్రం చూపెడుతున్నటువంటి చొరవ కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళకి వివరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏ అంశాలని లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తుంది అనేది కూడా గ్లోబల్ సమ్మిట్ వేదికగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలని సమీక్ష సమావేశం అనంతరం సరిగ్గా 6:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, వివిధ శాఖల మంత్రులతో పాటు సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ 2047లో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి నిర్ణయాలను, లేదంటే అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లను, వివిధ బాధ్యతలు,
గ్లోబల్ సమ్మిట్కు నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించారో వాటిని విజయవంతంగా చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, విదేశీ ప్రతినిధులను ఆకర్షించేందుకు వాళ్ళ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అనంతరం జరిగినటువంటి ప్రెస్ మీట్లో వివరించే ప్రయత్నం చేస్తారు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్.